ఇక సామాన్యులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక భారీగా తగ్గిన వంట గ్యాస్ ధరలు, కొత్త ధరలైతే ఇవే అంటున్నారు. ఇక ప్రతి నెల 1వ తేదీ రాగానే ఇంధన రంగంలో మార్పులు అనేవి సహజం. డిసెంబర్ 1, 2025ను కూడా ఇందుకు మినహాయింపు కాదు. దేశంలోని ప్రధాన చమురు మార్కెటింగ్ సంస్థలైన ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ ప్రతి నెల ఎల్పీజీ ధరలను సమీక్షించే సాంప్రదాయం కొనసాగించాయి. ఇక తాజా సమీక్షలో ఈసారి ముఖ్యంగా కమర్షియల్ ఎల్పీజీ ధరలు భారీగా తగ్గాయి. ఇక 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను దేశవ్యాప్తంగా కూడా ₹10 తగ్గించారు. ఢిల్లీలో ఈ సిలిండర్ ధర గతంలోనే 1590.50 నుంచి 1580.50కి చేరింది. ఈ సవరణలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. దాంతో హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్న వ్యాపారులకు కొంత ఉపశమనం లభించింది. కానీ గృహ వినియోగానికైనా 14.2 కేజీల సిలిండర్ ధరల్లో మాత్రం ఏ మార్పు లేదు. ఇక ఢిల్లీలో ఇది ఇప్పటికీ 853 వద్దే ఉంది. కోల్కతా, ముంబై, చెన్నైలో కూడా ఇదే స్థిరత్వం కొనసాగింది. ఇక సబ్సిడీ పథకాల కింద ఈ ధరలు ఇంకా తక్కువగా లభిస్తున్నాయి. ఇక ఇలాంటి నిర్ణయాల వెనక ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల్లో వచ్చిన తగ్గుదల అని చెప్పాలి. క్రూడ్ ఆయిల్ స్టాప్ అయినప్పుడు దాని బై ప్రొడక్ట్ అయిన ఎల్పీజీ ధర కూడా తగ్గుతుంది. అక్టోబర్లో 15.50 పెంపు జరిగినప్పటికీ నవంబర్లో ధర తగ్గింది. డిసెంబర్లో మరోసారి కోత పెట్టడం వ్యాపార వర్గాలకు ఊరట ఇచ్చింది. ఇక గత 6 నెలల ధరలు చూస్తే కమర్షియల్ సిలిండర్ ధరల్లో ₹223 వరకు తగ్గుదల కనిపించడం విశేషం. ఈ వ్యతిరేక ధోరణులు దేశ ఆర్థిక వ్యవస్థలోనే చిన్న వ్యాపారులు తిరిగి గాడిన పడేందుకు సహాయపడుతున్నాయి. ప్రతి నెల 1వ తేదీన ధరలను రివ్యూ చేయటం ఆయిల్ కంపెనీలకు సాధారణ ప్రక్రియ. ఇక అంతర్జాతీయ ధరలు, కరెన్సీ మార్పిడి రేట్లు, ట్యాక్సులు, రవాణా ఖర్చులు వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ సవరణలు అవుతుంటాయి. ముంబై, కోల్కతా, చెన్నై వంటి నగరాలలో స్థానిక పన్నులు మరియు రవాణా వ్యత్యాసాల కారణంగా కొద్దిపాటి మార్పులైతే ఉంటాయి. కమర్షియల్ సిలిండర్ ధరలు తగ్గటం హోటళ్లు, క్యాటరింగ్ యూనిట్లు, బేకరీలు వంటి వ్యాపారాల రోజువారీ ఖర్చులను తగ్గిస్తుంది. ఒక సిలిండర్పై ₹10 తగ్గుదల అనేది మొత్తం ఖర్చుల్లో పెద్దగా కనిపించకపోయినా నెలలో వాడే సిలిండర్ల సంఖ్య పెరిగిన కొద్దీ వ్యాపారులకు మంచి ఆదా అవుతుంది. ఇక గృహ వినియోగ సిలిండర్ ధరలు మాత్రం ఏప్రిల్ 8 నుంచి స్థిరంగా ఉన్నాయి. ఇది కుటుంబాల బడ్జెట్ను ప్రభావితం చేయకుండా నిలబెట్టింది. ముఖ్యంగా పీఎంయూవై పథకానికి చెందిన గ్రామీణ మహిళలకు అందుతున్న సబ్సిడీ ఆర్థిక భారం తగ్గిస్తుంది. ఈ ఏడాది మొత్తం ధరల కదలికలను పరిశీలిస్తే కమర్షియల్ ఎల్పీజీ మార్కెట్లో సాఫ్టనింగ్ కనిపిస్తుంది. క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా స్థిరంగా తగ్గితే రాబోయే నెలల్లో కూడా మరిన్ని ధరల తగ్గుదల అవకాశం ఉంటుందని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు.